అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 27వ తేదీ నుంచి ప్రతి జిల్లాలో కూడా ఒక సిద్ధం సభను నిర్వహించడం జరుగుతుంది. అంటే ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక సభ. ఆ విధంగా 4 సిద్ధం సభలు గతంలో జరిగినవి కాకుండా మిగతా 21 జిల్లాల్లో ఈ సభలు జరుగుతాయి. మొట్టమొదట వారు ఇడుపులపాయలో బస్ యాత్రను మొదలుపెట్టి అక్కడ దివంగత శ్రీ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ప్రొద్దుటూరులో సాయంత్రానికి చేరుకొని సాయంత్రం 4 గంటలకు అక్కడ సభ జరుగుతుంది. ఆ సభలో కడప జిల్లా అంటే కడప పార్లమెంటుకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటాయి. సభ విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరడమైంది. అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ సభను జయప్రదం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా 2వ రోజు ప్రొద్దుటూరు నుంచి నంద్యాలలో సభ జరుగుతుంది. 3వ రోజు ఎమ్మిగనూరులో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం కర్నూలు జిల్లాకు సంబంధించి 3వ సభ ఎమ్మిగనూరులో జరుగుతుంది. ఆ తర్వాత 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా జరుగుతాయి. దాంతో మన రాయలసీమలో ఉన్న 8 జిల్లాలు కూడా ఈ సభలు జరిగినట్లు మనం అనంతపూర్లో ఎందుకంటే సిద్ధం సభ జరిగింది 2 జిల్లాలకు మధ్యలో పెట్టాం కాబట్టి ఆ 2 జిల్లాల్లో కూడా ఇంకా మళ్ళా సిద్ధం సభ చేయడం బాగుండదని చెప్పి 6 జిల్లాల్లో మాత్రం నిర్వహిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఫేజ్లో ఈ 3 జిల్లాలు కడప, నంద్యాల, కర్నూలు. సెకండ్ ఫేజ్లో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి. ఈ సభలన్నీ కూడా 21 రోజులు 21 సభల్లో వారు పాల్గొంటారు. 4 రోజులకు ఒక రోజు సెలవు దినం ఉంటుంది. ఆ విధంగా ఇది దాదాపు నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే లోపల పూర్తి చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇది పెద్ద ఎత్తున ఈ సమావేశాలన్నీ కూడా ప్రతి జిల్లాలో కూడా నిర్వహించి మా శ్రేణులందరూ కూడా ఆ ఎన్నికలకు మేము సిద్ధం అని చెప్పి వారు పనిచేసే విధంగా వారిని ఉత్తేజపరచడానికి ముఖ్యమంత్రి గారు ఈ సభలన్నీ కూడా హాజరవుతున్నారు. ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి, జయప్రదం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో మనం చూసాము, మన మన రాప్తాడు సభ ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే ఈ సభలన్నీ ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. ప్రొద్దుటూరు నుంచి కూడా ఆలగడ్డ, నంద్యాల నుంచి కూడా బైపాస్లో కర్నూలు పోకుండా ఎమ్మిగనూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.